హలో హాయ్ డియర్ స్టూడెంట్స్. ఎవరైతే కొత్తగా విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ద్వారా స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవచ్చు. ముందుగా విద్యాధన్ .org వెబ్సైట్ మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈ విధంగా విద్యాధన్ ఎస్డిఎఫ్ స్కాలర్షిప్స్ అనే లింక్ అనేది మనకు చూపిస్తుంది. సో ఈ లింక్ వచ్చిన తర్వాత సో పేరు మీద క్లిక్ చేయగానే మనకి మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా విద్యాధన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అంటే మనకి డిఫరెంట్ స్టేట్స్లో ఉంది కాబట్టి స్టేట్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి, ఏ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయో. సో ఇక్కడ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ స్టేట్ నేమ్ దగ్గరే అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ దగ్గరే మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేసే ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. దానికి ముందుగా మీరు మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకోండి, సురేష్ అనే ఇంటి పేరు. తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఏదైతే మెయిల్ ఐడి మీరు ఉపయోగించాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్కి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిల్ ఐడి అనేది స్టూడెంట్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే బాగుంటుంది మ్యాక్సిమం. సో అది ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతి అప్డేట్ కూడా ఈమెయిల్కి వస్తుంది కాబట్టి సో ఆల్రెడీ స్టూడెంట్ పేరు మీద ఉన్న ఈమెయిల్ కానీ లేదంటే ఫాదర్ది పర్సనల్ ఈమెయిల్ ఉంటే చాలా వరకు మంచిది. ఆ ఈమెయిల్ అనేది కంపల్సరీగా మీ మొబైల్లో లాగిన్ అయ్యి ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే యాక్టివేషన్ లింక్ అనేది ఆ మెయిల్కి వస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అప్లికేషన్, ఇది జస్ట్ టెస్ట్ అప్లికేషన్ కోసం నేను యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి. మీరు మీ ఓన్ది యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పాస్వర్డ్, ఇది మెయిల్ ఐడి పాస్వర్డ్ కాకుండా విద్యాధన్ కోసం లాగిన్ అవ్వడం కోసం ఉపయోగించేటటువంటి పాస్వర్డ్. అది మీరు మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి, సేమ్ అదే పాస్వర్డ్ 1. సో ఈ విధంగా రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఒక ఈమెయిల్ అనేది మన మెయిల్కి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒకసారి చూడండి. యాక్టివేషన్ మెయిల్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. అకౌంట్ యాక్టివేషన్ ఫర్ విద్యాధన్ అని. సో యా డియర్ సురేష్, సో హీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యాజ్ యూజర్ నేమ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్. మనం ఇది యాక్టివేట్ చేసుకోవాలి. సో మెయిల్ వచ్చిన తర్వాత మెయిల్లోకి వెళ్ళి సో దీని మీద క్లిక్ చేయగానే ఎస్ యువర్ అకౌంట్ యాక్టివేటెడ్. మనం ఇప్పుడు ఏం యా సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మన అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత లాగిన్ పేజీలోకి వెళ్ళి vidyadhan.org/login అనే పేజీలోకి వెళ్ళి ఇక్కడ మన రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యాధన్ కోసం మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి విద్యాధన ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మనం ఏదైతే స్టేట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో, మనం ఏ స్టేట్కి రిప్రజెంట్ అవుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకోండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ప్రోగ్రామ్ కింద మాత్రమే అప్లై చేసుకోవాలి. దాని కింద అప్లై నౌ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్లో మనం ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా సో డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. సో చూడండి, ఇంటర్వ్యూ ప్లేస్ ఆన్లైన్, నేమ్ సురేష్ కుమారి, జెండర్, ఫోన్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ అనేది ఏదైతే పర్సనల్ మొబైల్ నెంబర్ ఉందో వాట్సాప్ తోటి అది ఇస్తే చాలా వరకు బెటర్ అండి. తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, ఫిజికలీ ఛాలెంజ్డా కాదా, వాట్సాప్ నెంబర్ సేమా కాదా,
ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు. తర్వాత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ పేస్ట్ అవుతుంది. లేదు అంటే కనుక డిఫరెంట్ అడ్రస్ అయితే రెండు విడివిడిగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వండి. ఆక్యుపేషన్ ఏంటి, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, తర్వాత ఎస్ఎస్సిలో మీ స్కూల్ పేరు, అది ఏ టైప్ ఆఫ్ స్కూలు, ఎప్పుడు పాస్ అయ్యారు, 2025 మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే 25లో పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో తర్వాత మీకు ఎంత 90% అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. కాబట్టి నాకు 95% వచ్చిందని రిజ్యూమ్ చేసుకుని 95% ఇచ్చాను. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. సో ఆ విధంగా తర్వాత మీరు ఇంటర్మీడియట్లో కాలేజీలో జాయిన్ అయితే ఇంటర్ కాలేజ్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు అంటే కనుక ఆ కాలం అనేది ప్రస్తుతానికి స్కిప్ చేయొచ్చు. తర్వాత మీరు యాడ్ చేయొచ్చు. తర్వాత ఫ్యామిలీ అండ్ హౌస్ డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ అని ఇవ్వాలి. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, హాబీస్, అచీవ్మెంట్స్, మీ స్కూల్లో మీరు ఏదైనా అచీవ్మెంట్స్ సాధించి ఉంటే కనుక అవి రాయొచ్చు. ఓకేనా. తర్వాత మీరు ఈ స్కాలర్షిప్ గురించి ఎలా విన్నారు, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, లేదా ఎన్జిఓస్, న్యూస్ పేపరు, సోషల్ మీడియాలో ఉంటే సోషల్ మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా విద్యాదాన్ స్కాలర్షిప్ వస్తుందా, ఫ్యామిలీ అండ్ హౌస్ డీటెయిల్స్లో, సో అది సెలెక్ట్ చేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఇవన్నీ కూడా మనం సర్టిఫై చేస్తే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు ఒకసారి చూడండి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని ఉంది. 10th క్లాస్ మార్క్ షీట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, ఈ 3 సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ అనేది కొంతమందికి ఎమ్మటనే అందుబాటులో ఉండకపోవచ్చు, దానికి అప్లై చేసుకొని ఒక వీక్ తర్వాత అయినా మీరు యాడ్ చేయొచ్చు. కానీ ఇనిషియల్గా అయితే మాత్రం 10th క్లాస్ మార్క్ షీట్, ఫోటోగ్రాఫ్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టేటప్పుడే. సో తర్వాత సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా ఏదన్నా డాక్యుమెంట్స్, ఏదన్నా మనం ఫీల్డ్స్ ఏమన్నా మిస్ చేసి ఉంటే కనుక ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పర్సంటేజ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది కాబట్టి జస్ట్ మన నెంబర్ వేస్తే సరిపోతుంది. 95% అయితే 95, 92% అయితే 92, జస్ట్ నెంబర్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కడన్నా మిస్సింగ్ ఫీల్డ్స్ ఏమన్నా ఉంటే కనుక చెక్ చేసుకోవచ్చు. ఇది రెడ్ కలర్లో అంతే చూపిస్తుంది, మీరేమీ కంగారపడాల్సిన అవసరం లేదు. సో ఇంకా వేరే ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, కానీ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు కదా. సో అందుకోసమని మీరు ఏం చేయాలి అంటే స్టూడెంట్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, దీంట్లో యాడ్ న్యూ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో యాడ్ న్యూ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మొత్తం 6-7 ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని, ఇది 5 MB లోపే ఉండాలి సైజ్ అనేది. సో ఇక్కడ మనం 10th క్లాస్ మార్క్ షీట్ అనుకోండి, 10th క్లాస్ మార్క్ షీట్. తర్వాత ఫోటోగ్రఫీ అనుకోండి, ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డాక్యుమెంట్ టైప్లో ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది, ఫోటోగ్రాఫ్. ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇట్లా సబ్మిట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి దీని మీద సబ్మిట్ చేయగానే సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లికేషన్ చేస్తే ఫర్దర్గా మీకు టెస్ట్ కోసం మీకు హాల్ టికెట్ ఇవన్నీ క్రియేట్ చేసి మీరు ఏదైతే మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఆ మెయిల్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.